రాజధాని రైతుల ఆవేదనపై వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల నుంచి భూములు తీసుకొని వారికి ఎలాంటి న్యాయం చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలి విడతలో తీసుకున్న భూమిని అభివృద్ధి చేయలేనప్పుడు ఇంకా రెండో విడత భూములు తీసుకుని ఏం చేస్తారని కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు వైఎస్ జగన్. అన్ని లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. రాజధాని పేరుతో చంద్రబాబు చేస్తున్న పిచ్చి పనులపై వైఎస్ జగన్ మండిపడ్డారు. రైతుల జీవితాలతో చంద్రబాబు ఆడుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలి విడతలో భూ సమీకరణ పేరుతో 50,000 ఎకరాలు తీసుకున్న చంద్రబాబు ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నేషనల్ మీడియాతో వైఎస్ జగన్ మాట్లాడుతూ రైతులు గగ్గోలు పెడుతున్నా చంద్రబాబు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు న్యాయం చేయాలని గట్టిగా డిమాండ్ చేశారు. తొలి విడతలో తీసుకున్న 50,000 ఎకరాల భూమిలో రోడ్లు, కరెంటు, డ్రైనేజీ, నీటి సదుపాయాల కల్పనకే 1,00,000 కోట్లు ఖర్చవుతాయని చంద్రబాబు ప్రభుత్వమే చెప్పిన విషయాన్ని జగన్ గుర్తు చేశారు. అలాంటిది ఇప్పుడు మరో 50,000 ఎకరాలు తీసుకుని ఏం చేస్తారని జగన్ ప్రశ్నించారు. మొత్తం 1,00,000 ఎకరాల్లో కేవలం మౌలిక సదుపాయాలను కల్పించడానికే 2,00,000 కోట్లు అవసరం అవుతాయని, ఆ డబ్బంతా ఎక్కడ నుంచి తెస్తారని ప్రశ్నించారు జగన్. ఇప్పటికే తొలి విడతలో భూములు ఇచ్చిన రైతులంతా బోరుమంటున్నారని, ముందు వారికి న్యాయం చేయాలన్నారు. In the initial first phase you said you wanted 50,000 acres. Now for 50,000 acres at the rate of 2 crores per acre according to your own DPR it costs 1 lakh crores. Now this 1 lakh crores, God knows when it's going to come, God knows how it's going to come. Now, forget about that aspect. Now you want to add one more 50,000 acres of land. You want to add another 50,000 acres of land, which costs you another 1 lakh crores. So you're actually talking about 2 lakh crores requirement, 1 lakh acres of land you want to develop. What kind of insanity is this when the first 50,000 acres itself is not developed? మొదటి విడత భూములు తీసుకుని రైతులను రోడ్డున పడేశారని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి అభివృద్ధి చేసిన భూమిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. అది చేయకుండా రెండో దశ పూలింగ్కు వెళ్లటం చంద్రబాబు చేస్తున్న పిచ్చి పని అంటూ విమర్శించారు. తొలి విడతలో భూములు తీసుకున్న సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను ఏవీ అమలు చేయని విషయాన్ని జగన్ గుర్తు చేశారు. రైతులు భద్రతను కోల్పోయారని, ఇప్పుడు మళ్లీ భూములు తీసుకోవడం చాలా ప్రమాదకరమైన విషయంగా అభివర్ణించారు వైఎస్ జగన్. చంద్రబాబు తను దోచుకుని తన వారికి కూడా దోచిపెట్టేందుకే అమరావతిలో పెద్ద ఎత్తున భూములు సమీకరిస్తున్నారని విమర్శించారు వైఎస్ జగన్. According to your own DPR, you said it requires 2 crores per acre. Probably because of your scams, or probably because of reasons known to you alone. Now you and your benamis have procured land here, so you've decided the capital here. రెండో విడత భూ సమీకరణ ప్రారంభం కాగానే రైతులంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వడ్డమాను సహా అనేక గ్రామాల్లో అధికారులను రైతులు నిలదీశారు. మొదటి దశలో భూములు ఇచ్చిన వారికే న్యాయం చేయలేని ఈ ప్రభుత్వాన్ని మళ్లీ ఎలా నమ్మాలంటూ ప్రశ్నిస్తున్నారు. దీంతో సమాధానం చెప్పుకోలేకపోతున్న ప్రభుత్వం ఏదోలా భయపెట్టి భూములు లాగేసుకునేందుకే మొగ్గు చూపుతోంది. దీనిపైనే జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను ఏడిపించవద్దని చంద్రబాబుకు హితవు పలికారు వైఎస్ జగన్.